వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా మనము విత్తన శుద్ధి చేసుకోవడానికి కొంత మోతాదే వాడవలసి ఉంటుంది కాబట్టి ఇందులో మనకు మందు ఖర్చు తక్కువ. తర్వాత పర్యావరణాన్ని కూడా మనం కాపాడిన వారం అవుతాము. పైరుపై పంట ఎదుగు దశలో పిచికారీ చేసే మందు మోతాదు అధికంగా ఉంటుంది. తర్వాత గాలి ద్వారా మనకి ఇతరత్ర ప్రదేశాల్లో పడి జీవరాశులు కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనకు విత్తన శుద్ధి చేసుకుని రైతాంగం ఈ అపరాలు, ముఖ్యంగా అపరాలు, వరి, తర్వాత వేరుశెనగ, సోయా చిక్కుడు వంటి పంటలలో విత్తన శుద్ధి చేసుకుని మనకు భూమి ద్వారా తర్వాత నేల ద్వారా అందించే కలుగజేసే ఈ శిలీంద్ర బీజాలను మనము నివారించుకోవచ్చు. తర్వాత విత్తన శుద్ధి ద్వారా కొంత లాభాలు కూడా ఉన్నాయి. తక్కువ మోతాదు, తర్వాత మనకి ఖర్చు తక్కువ, పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని మనము పశువులకి దాణాగా పెట్టరాదు. తర్వాత విత్తన శుద్ధిని చేసిన విత్తనాన్ని మనము ఆహారంగా స్వీకరించరాదు. తర్వాత విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని ఇతరత్ర ప్రదేశాలలో పడేయరాదు. తర్వాత తగు మోతాదులో పైపొర, విత్తనానికి పైపొర చాలా రక్షణ కవచంగా ఉంటుంది కాబట్టి విత్తన శుద్ధి చేసేటప్పుడు ఇది కాపాడేలాగా మనం జాగ్రత్తలు పాటించి విత్తన శుద్ధి చేసుకునే అవసరం ఎంతైనా ఉంది.